హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే, నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం కలుగుతుంది. ఇక కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. ఈ కొబ్బరి నూనెతో దీపారాధన అంటే పార్వతీ పరమేశ్వరుల ముందు వెలిగిస్తే అన్యోన్య దాంపత్యం లభిస్తుంది. ఇక విఘ్నేశ్వరుడి పూజలో కొబ్బరి నూనెను ఉపయోగిస్తే మంచిది. నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేసిన సర్వ శుభములు శాంతి కలుగును. ఇక జిల్లేడు నార ఉంటుంది కదండి, ఆ నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు. ఇక అరటి నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబంనకు శాంతి కలుగును. మనం ఏమైనా తప్పులు చేసినా కానీ అవి తొలగిపోతాయి. కుటుంబము సంతోషాలతో శాంతితో వర్ధిల్లుతుంది. ఇక తామర నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే, తామర ఒత్తులు అని అంటారు కదండి, అవే పూర్వజన్మలో చేసిన పాపములు తొలుగును, ధనవంతులు అవుతారు. పూర్వజన్మలో చేసిన పాపంలో ఒక్కటే కాదండి, ధనవంతులు కూడా అవుతారు తామర ఒత్తులు ఉపయోగిస్తే. చిన్న నూతన తెల్ల వస్త్రమును ఒత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే శుభకార్యములు జరుగుతాయి. వాళ్ళ ఇంట్లో త్వరగా శుభకార్యములు జరుగుతాయి. దీపపు కుందు కింద చెప్పాం కదండి, దీపపు కుందులు ఉంటాయి కదా, దీపం వెలిగిస్తాం కదా, చిన్న పళ్ళెం లాంటి చిన్న ప్లేట్ కానీ పెట్టాలి, లేదా తమలపాకు కానీ పెట్టాలి. దేవుడికి కొబ్బరికాయ నైవేద్యం సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా అవుతాయి. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.